వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్‌డమ్ వచ్చి, స్టార్ అయిపోయి, సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తి మీద పడి, మీరు సొసైటల్‌గా అవమానాల పాలయ్యారు. మీ గురించి రకరకాల మాటలన్నారు. ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది అమ్మగారికి. ఆవిడని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది. ఎవరితో చెప్పాలి? సంజాయిషి చెప్పాలా? జనానికి చెప్పాలా? ఇవన్నీ ఉంటాయి కదా సార్! ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరలా? భగవంతుడండి. భగవంతుడిని నమ్ముకున్నాను. మై కాన్షియన్స్ వాస్ క్లియర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మై కాన్షియన్స్ వాస్ క్లియర్. ఏం జరుగుతుందో అది జరుగుతాయి. హూ వర్ యువర్ ఫ్రెండ్స్ సార్ అట్ దట్ టైమ్? మీరు జైల్‌లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎవరు లేరండి. నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అవుతుందని చెప్పేసి మార్చేవారు. ఒకే సెల్‌లో డైలీ పెట్టరు. మొత్తం క్లోజ్ ప్రిజన్ ఉండేది. అక్కడ పెట్టేవారు. క్లోజ్ ప్రిజన్‌లో చాలామంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు. అప్పుడు ఆటో శంకర్ అని ఒకడు చాలా ఫేమస్. 7 మంది పెళ్ళాలని గోడలనే ప్లాస్టర్ చేసాడు. కింద సమాధి చేసాడు. వాళ్ళతో పాటు పెట్టారు సార్ మిమ్మల్ని? అంటే ఆ సెల్ ఆ వార్డులో ఉన్నాడు. అతను పేరు మర్చిపోయాను. అతను 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాడు. వాడికి ఉరి వేశారు. అంటే క్లోజ్ ప్రిజన్ అది. క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా వస్తే సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు, అతను మామూలు గుండాజ్ యాక్ట్ కదా, బయట తీయండి అని చెప్పి అప్పుడు నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు.